నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. P4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు. విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తామని, నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్లో చేర్చామని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని, ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ అనేది ప్రారంభం. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియాలిటీ. ఈ రోజు ఇంకొక స్టెప్ ముందుకు పోతే, ఒకటి డేటా మొత్తం భవిష్యత్తులో ఒక సంపద. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే, అది కూడా డేటా ఎక్యురసీ ఉంటే, దానివల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది. రెండోది, ఇంకో పక్కన మీరు చూస్తే సెటిలైట్ ఉంది, ఐఓటీ ఉన్నాయి, డ్రోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, రియల్ టైం డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే మనం తీసుకునే నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్ గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ గా పనిచేస్తున్నాం చాలా ముఖ్యం. రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు 2.5 దశాబ్దాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవన్నారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు 100 ఏళ్లు ఆయుష్తో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకునే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు నల్లపాడు, విద్యానగర్, రెడ్డిపాలెం, ఎల్ఆర్ నగర్ ప్రాంతాలలో పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అభివృద్ది పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది రికార్డు చేయాలన్నారు. ఎమ్యూనిటీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పనులను ప్రతిరోజు పరిశీలించాలని, నాణ్యతలో లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్ కల్వర్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అభివృద్ది పనులకు సిద్ధం చేసే అంచనాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలన్నారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏమీ చేయకుండా ఇప్పుడు రైతాంగ ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. జగన్ అసలు వ్యవసాయం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప వారికి నష్టపరిహారం అందించలేదని ధ్వజమెత్తారు. అరడల్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ, రైతు కూలీలకు ఇచ్చే ఉపాధి హామీని మీ నాయకులు తిన్నది వాస్తవం కాదా? ఎంత దోచుకున్నారో మీరు పడతారా? రైతు కూలీలు కూడా రైతుల భాగమే కదా. ఉపాధి హామీలో తిన్నది మీరు కడతారా? మీ నాయకత్వం మిర్చి కాటన్ రైతులకు ఏ విధంగా అన్యాయం చేశారు? ఇక్కడే గుంటూరులోనే జరిగింది. మిర్చి రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతుల మిర్చి మీద ఏ విధంగా ఉపయోగపడింది ఒకసారి మీరు చెప్తారా వాటి గురించి? కోఆపరేటివ్ బ్యాంక్స్, ఐదోది కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ బ్యాంకుల్ని ముంచింది మీరు కాదా? దోచుకుంది మీరు కాదా? రైతుల పేరు మీద, కోల్డ్ స్టోరేజ్ పేరు మీద కోఆపరేటివ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు దోచుకుంది వైసీపీ నాయకులు కాదా? ఏలూరు బజార్లోని శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీ కోదండరామ మందిరం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు మల్లేశ్వరరావు, మణికంఠ, శివప్రసాద్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కేరళ సాంప్రదాయ ప్రకారం మహాపడిపూజ శబరిమల సన్నిధానంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా 18 రకాల పూలతో అభిషేకాలు, 18 ద్రవ్యములతో, నదీ జలములతో మహా అభిషేకములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉందని, ఈ కార్యక్రమంలో పందల రాజ్యం వంశీకులు కూడా పాల్గొంటారని తెలియజేశారు. 18 సంవత్సరాలు దిగ్విజయంగా ఇక్కడ భక్తులు సహాయ సహకారాలతోటి, మా మెంబర్స్ సహాయ సహకారాలతోటి, ఇక్కడ వ్యాపారస్తులు, మీడియా వారు, పోలీస్ స్టేషన్ వారు అందరూ మాకు ఇప్పటిదాకా మంచి సహాయ సహకారాలు అందించడం వలన 18 సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం 19వ సంవత్సరం. రేపు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, ఉదయం గణపతి హోమము, తర్వాత ఆభరణాలు ఊరేగింపు, దాని తర్వాత అభిషేకాలు స్వామివారికి, రాత్రికి మహాపడిపూజ కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకోవటానికి గురువుగారి అనుమతితోటి ఈ ముహూర్తం నిర్ణయించి పూజా కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి ముందుకు జరిపిస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం శబరిమల నుంచి పందల రాజా గారు చేయించున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థ తరఫున ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నేను ఉండటం జరిగింది. అనంతరం 10:45 స్వామివారికి అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి నగల ఊరేగింపు ఉంటుంది. ఇదే భాగంగా సాయంత్రం 6:45 మహాపడిపూజ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఆభరణాలు, పందల నుంచి తిరువాభరణాలు ఏవైతే తీసుకెళ్తారో ఆ పందల రాజావారు మన గుంటూరుకి ఇచ్చేస్తున్నారని చెప్పడంలో బాగా గర్వపడుతున్నాం. అందువల్ల అయ్యప్ప భక్తులు, భవానీలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. నవదశ మహాపడిపూజ కార్యక్రమం జరుగుతుందండి. రేపు శనివారం ఉదయం 9:42 గణపతి పూజ, 11 గంటలకి అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి మహాపడిపూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం పప్పా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు భజనలు డప్పు శ్రీని వారి ఆధ్వర్యంలో జరుగును. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూలం శంకర్ రాజా వర్మ గారు విచ్చేయుచున్నారు మన భజనా కార్యక్రమానికి. కావున భక్తులు, అయ్యప్పలు, మాల ధరించిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు రైతులకు అండగా వైసీపీ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పార్టీ నేతలు నూరి ఫాతిమా, అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. అదేవిధంగా 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని వారు స్పష్టం చేశారు. 1740 రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొంటలా, కొనుగోలు కేంద్రాలే లేవు. ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు. ఎంత కొంటున్నారా అంటే 13,000, 1,300 లేదా 1,350, మాక్సిమం 1,400 రూపాయలకు మాత్రమే ఇవాళ 75 కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు. ఎంఎస్పి ఎంత? 1,740 రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని మాక్సిమం 1,400 రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకుండా మాత్రమే కాకుండా కొనుగోలులో కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. గుంటూరు మల్బార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో మైన్ డైమండ్ షోను ప్రారంభించింది. ఈ నెల 17 వరకు ఈ షో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ గుంటూరు షోరూంలో మైన్ డైమండ్ షోని ప్రారంభించింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూపుకు సంబంధించిన మూలమైన సంస్థ. ఈ సంస్థ తమ గుంటూరు షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించింది. ఈ డైమండ్ షోని ముఖ్య అతిథులుగా డాక్టర్ శిల్పా సింధూరా కడియాల మరియు పెద్ది రమణారావు, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డెన్ డైమండ్స్ గుంటూరు షోరూంలో డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 17 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ సిహెచ్ గోపీకిరణులు తెలిపారు. ఇవాళ డిసెంబర్ 13th నుంచి 17th వరకు ఈ షోరూంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండి. ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో అంటే కళ్ళు జిగేలుమనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆల్ 3-piece సెట్ డైమండ్ జ్యువెలరీ అండి, విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అంతా బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి. అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, కొంచెం చిన్నపిల్లలకి లైక్ డైమండ్స్ చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ, అండ్ జెంట్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్కి రింగ్స్ కానీ, లేడీస్కి హెవీ ఇయర్ రింగ్స్, బాజు బంద్, అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ, విజయవాడ కానీ సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఒక్కసారి ఈ డైమండ్ షోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను. మల్బార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్న పథకాలతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు. ఇది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్గా కొంచెం కట్టుకొని మీ నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అది మీద అనిపించుకొని ఇక్కడ ఉంచి కొంత అమౌంట్ పే చేసుకుంటూ ప్రతి నెల ఎంత చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగిందనుకోండి, ఇచ్చిన మొట్టమొదటి ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మీకు అందిస్తాం. ఎక్కడ ఏ షాప్లో ఈ అవకాశం లేదు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే డైమండ్ ప్రైస్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ అనేది ఉంది. అలానే ఈ ఎగ్జిబిషన్ టోటల్గా 5 days ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్, పార్టీ వేర్, అలాగనే వెడ్డింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్, జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెదనందిపాడు మాంటిసోరీ LMH CBSE స్కూల్లో క్రీడా కిట్లు, కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. గంటా శివయ్య వ్యాపారవేత్త మురళి సౌజన్యంతో స్కూలుకి క్రీడా కిట్లు, కుట్టు మిషన్లను అందించారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర సమయం కన్నా స్కూల్లో తల్లిదండ్రుల్లాంటి అధ్యాపకుల స్టాఫ్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారన్నారు. కనుక విద్యపై మక్కువ పెంచుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. మనిషి సంపాదనలో మరణం లేదు అని, కష్టపడి సంపాదించుకోవాలని, ఖర్చుల్లో ఆలోచించి ఖర్చు చేయాలని, నేటి సమాజంలో మనిషికి ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఆరోగ్య క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యంగా జీవిస్తే ఏదైనా సాధించగలమని అన్నారు. సమాజంలో మన ఉన్నతికి మనకు తెలియకుండానే ఎంతో మంది సహాయ సహకారాలు పొంది ఉన్నామని, అందువల్ల మన సమాజానికి చేయూతనిద్దామన్నారు. పెదనందిపాడు శ్రీనివాస ఆయిల్స్ మిల్స్ అండ్ విశ్వతేజ స్పిన్నింగ్ మిల్స్ MD దాసరి శేషగిరిరావు మరియు డైరెక్టర్ LMH
సిబిఎస్ఈ స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ ముద్దన నాగరాజకుమారి మాట్లాడుతూ స్కూల్ 50 ఏళ్ల క్రితం చుట్టుపక్కల అనేక గ్రామాల పెద్దల సహాయ సహకారాలతో ఈ స్కూల్ను స్థాపించినట్లు తెలిపారు. ఎంతో మంది ఇక్కడ విద్యనభ్యసించి ఉన్నత శిఖరాల్లో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు రెహమాన్, లక్ష్మీనారాయణ, వెల్నెస్ వరల్డ్ విజయలక్ష్మి, సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఘంటా శివయ్య గారు అండ్ వ్యాపారవేత్త డి మురళి గారు వాళ్ళ సౌజన్యంతో ఘంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపారవేత్త వాళ్ళ సౌజన్యంతో ఈ రెండుని మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అధ్యాపకులు అందరికీ 50 మంది దాకా ఉన్నారు. అందరికీ మళ్ళీ పెద్దలు, గౌరవ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళు, మా రోటరీ, మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ, పెద్దలు, గౌరవనీయులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ మద్దతిస్తూ స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు ఆదేశాల మేరకు లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వర్గీకరణ అడ్డుకుంటామని అంటున్న మాలకులంలో ఉన్న కొంతమంది స్వార్థ్యప నాయకులకు మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ప్రజల తరపున స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ పోరాట సమితి తరపున హెచ్చరికను జారీ చేశారు. ఈ సందర్భంగా మాదిగలు హెచ్చరిక తెలియజేశారు. వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ పోరాటం ఆయన ఒక్క కుటుంబ సభ్యులకి న్యాయం జరుపుకోవడానికి కాదని, కొన్ని లక్షల కోట్ల జనాభా సంఖ్యలో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉండాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ పోరాటాలు చేస్తూ మాదిగ మరియు మాదిగ ఉపకులాల బాధను సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియపరిచిందన్నారు. దాని ఫలితమే రిజర్వేషన్ ఫలాలను జనాభా ప్రాతిపత్తి కింద వర్గీకరణ జరిగించి 59 కులాల్లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. అంతేగాని మాల మాదిగలను విడగొట్టి మాల మాదిగలు కొట్టుకుని చచ్చిపోవాలని తీర్పు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా మంచి జ్ఞానం కలిగి మాదిగలు వర్గీకరణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మక్కిన ప్రభాకర్ మాదిగ, గుంటూరు నగరాధ్యక్షులు సుబ్బయ్య మాదిగ, ఉపాధ్యక్షులు గూడూరు ఎజ్రా మాదిగ, వన్ టౌన్ అధ్యక్షులు బల్లారపు శ్యామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మాలో ఉన్న అన్నదమ్ములు మాలలేని అన్నదమ్ములు అంటున్నారో, అలాగే మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు జరుపున పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందా కృష్ణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాలలో కొంతమంది స్వార్థపు బుద్ధి కలిగిన నాయకులను ఈ సందర్భంగా మాదిగలు జరుపున మాదిగల ఉపకులాల తరపున ఖండిస్తున్నాం. మీ వైఖరి, మీ ఆలోచన రీతి మార్చుకోకపోతే ఇంకా ఎన్ని పోరాటాలైనా చేస్తాం, ఎన్ని ఉద్యమాలైనా చేపడతాం, ఎంతకైనా ఎక్కి వస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు ప్రఖ్యాత దృశ్య కళాకారుడు ఆదర్శ్ బాజీ మల్టీమీడియా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదర్శ్ మాట్లాడుతూ మల్టీమీడియా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఒకప్పుడు తాను హిందూ కళాశాల పూర్వ విద్యార్థినని, నేడు దేశవ్యాప్తంగా ఎన్నో ఎగ్జిబిషన్స్ పెట్టి తన పెయింటింగ్స్ ని ప్రదర్శిస్తున్నానని, ఇటీవల తాను గీసిన డ్రాయింగ్ అధిక మొత్తంలో కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, ఎలైట్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు, అధ్యాపకులు మరియు మల్టీమీడియా విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పారు కదా, ఎప్పుడు కూడా గుర్తులో నుంచి ఇంకో పెయింటింగ్ నుంచి పెయింటింగ్ చేయండి, 3 డైమెన్షన్స్ నుంచి 2 డైమెన్షన్స్ వర్క్ చేయండి. తర్వాత ఇది ఆర్ట్ అయినప్పుడు ఇంకో ఒక సైన్స్ ఉంటుంది. మీరు ఏ సర్ఫేస్ మీద డ్రాయింగ్ చేస్తారు, క్యాన్వాసా, పేపరా, ఆర్ట్ పేపరా, దేనికి మీకు సూట్ అవుతుంది బాగా నేను అక్కడ కూడా నేను దాంట్లో గత 7 దశాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణ రాజకీయ కుట్రలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు నిరంతరం దగా పడుతూనే ఉన్నారని లోక్తాంత్రిక్ జనతాదళ్ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీర్ మురుగు రత్నం ఆరోపించారు.
బ్రాడీపేట అంబేద్కర్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నల్లపాడు సీతారామ టౌన్షిప్ ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో జరగనున్న వర్గీకరణ వ్యతిరేక వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వర్గీకరణ క్రీమీ లేయరు మన ఓట్లను చీల్చటం, వర్గీకరణ క్రీమీ లేయరు మాలలను, ఎస్సీలను, భారతీయులను, ఓసీ సూత్రులను కూడా కలిపి అంటరాని వారిగా డిగ్రేడేట్ చేస్తూ ఇంకా పాలితులుగానే ఉంచడానికి చేస్తున్న రాజకీయ కుట్ర, ఈ రాజకీయ కుట్రను వద్దని నిలదీద్దాం. క్రీమీ లేయర్ చేయాలంటే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో యూరోషియన్లు, విదేశీయులు, ఆర్యన్లను మొదట క్రీమీ లేయర్ చేయాలి. వర్గీకరణ క్రీమీ లేయర్ చేయాలంటే ఓసీలను మొదట వర్గీకరణ చేసి ఆర్యన్లు, విదేశీయులు, యూరోషియన్లను దోచుకుంటున్న ఓసీ సూత్రుల వాటాను వాళ్ళకి ఇప్పించాలి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విజన్ 2047 ప్రారంభించారు. ప్రజారంజక పాలనకు భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాంది పలకడానికి విజన్ 2047 విజయవంతం కావాలని కాంక్షిస్తూ బైక్ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు మేరకు కార్పొరేటర్ పోతురాజు సమత, పార్టీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీని పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు. 2047 విజన్ విజయవంతమై ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి ఈరోజు భారీ ఎత్తున మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా ర్యాలీగా మేము విజయవాడ బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా, సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మన యొక్క ప్రగతిని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఈ రోజున బాబు గారు ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దాని యొక్క దశాని నిర్దేశించబోతా ఉన్నారు. దీని సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ రోజున భాగస్వాములు అవుతా ఉన్నాము. ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా భారీ ఎత్తున అనేక వాహనాల్లో ఈ రోజునటువంటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము. 33/11 kV సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం రామరెడ్డి తోట, ప్రకాష్ నగర్, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు వారి తోట, అరండల్పేట 1వ లైన్ నుండి 4వ లైన్ వరకు మరియు పొన్నూరు రోడ్, సంగడిగుంట, ఐపీడీ కాలనీ ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని గుంటూరు 1 టౌన్ విద్యుత్ అధికారి షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. డాక్టర్ కేఎల్పీ స్కూల్ విద్యార్థులు నగరంలో జరిగిన పుస్తక మహోత్సవంలో వివిధ పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న తరగతుల నుండే విద్యార్థులకు తెలుగు ప్రత్యేకంగా నేర్పుతామని తెలిపారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలకు చెందిన ఈఎన్ఐటీ విభాగం వారు ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ లో వాటి పాత్ర గురించి జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమర్ చవాన్ విట్ అమరావతి కీలకోపన్యాసం చేశారు. Students, this year, this is a record break in the history of electronics and instrumentation, as there are 16 seats previously and plus self-supporting series of 10 seats. Now 26 admitted, sir. And some more are asking, but it is not possible either to the university or to the APSI, so that is one more thing, sir. And recently the students of the first year have been to this inter-collegiate fete at Vijayawada, Siddhartha Mahila College, and they have won the overall championships and making in 5 to 6 years number 1. That means they got the first prizes, sir. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.